తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 4,63,839 మంది ఓటర్లున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులున్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సుధీర్, పోలింగ్ కి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? దాదాపు 4,63,839 మంది ఓటర్లు ఉన్నారు. సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన ప్రచారం ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముగిసింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఇది అన్ని ఎలక్షన్స్ మాదిరిగా ఈ ఎలక్షన్ ఉండదు. ఇది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ఈవీఎంలు ఏవేవి ఉండవు. కేవలం బ్యాలెట్ పేపర్ పద్ధతిలో మాత్రమే ఈ ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎలక్షన్ సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపు 4,63,856 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో దాదాపు 2.5 లక్షల పైచిలకు మహిళలు ఉండగా దాదాపు 1,70,000 మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఇది మొదటి ప్రాధాన్యత ఓటు, రెండో ప్రాధాన్యత ఓటు అనే ఓటు ప్రాధాన్యత క్రమంలోనే ఈ ఓటు వేయాల్సి ఉంటుంది. అది కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చే ఒక పెన్నుతో మాత్రమే వీరు ఆ సంఖ్యను వేయాల్సి ఉంటుంది. వారికి సూచించిన అభ్యర్థికి సూచించిన గడి ఎదురుగానే 1, 2, 3 అని చెప్పేసి నెంబర్స్ వేయాల్సి ఉంటుంది. ఈ రకంగా 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపు న్యూస్ పేపర్ సైజులో ఈ బ్యాలెట్ పేపర్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్కు సంబంధించిన అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొన్నట్టు కూడా తెలుస్తుంది. ఇది కేవలం ఉప ఎన్నిక అయినప్పటికీ కూడా సాధారణ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం జరిగినది. ఇది జిల్లాలో ఇప్పటికీ దాదాపు 12 జిల్లాలకు సంబంధించి ఎన్నికలు కూడా అయితే వర్తిస్తుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 27వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఆయా జిల్లాలకు సంబంధించి మద్యం షాపులను మూసివేయాలని చెప్పేసి ఆయా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు అదేవిధంగా ఎస్పీలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ జిల్లాల పరిధిలో 144 సెక్షన్ కూడా అమలు చేసినట్టుగా కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. దాదాపు 605 పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. ఆ పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 3,000 పైచిలకు మంది ఎన్నికల అధికారులను కూడా ఇప్పటికే ఎన్నికల విధులకు సంబంధించి వారికి విధులు కేటాయించడం జరిగింది. ఇప్పటికీ 3 జిల్లాలు ఏవైతే ఉన్నాయో 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 12 జిల్లాలుగా వాటిని విభజించడం జరిగింది. ఈ 12 జిల్లాల్లో దాదాపు 4,63,000 మంది ఓటర్లు అయితే ఉన్నారు. ఇందులో ప్రధానంగా వరంగల్ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే 1,73,000 మంది ఓటర్లు ఉండగా దాదాపు ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి 1,72,000 మంది ఓటర్లు ఉన్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి 1,60,000 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తంగా 4,63,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే గతంలో 2019లో జరిగిన ఎన్నికకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆ ఎన్నికతో పోల్చుకుంటే ఇప్పుడు దాదాపు 45,000 మంది ఓటర్లు తక్కువగా నమోదైనట్టు కూడా తెలిసింది. ఎందుకంటే ఈ ఎన్నిక ముగిసిన తర్వాత మళ్ళీ వెంటనే వారు ఎప్పటికప్పుడు ఓటు ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. కొత్త ఓటు కోసం కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో బిజీ ఉండడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు చాలా వరకు ఓటు హక్కును అమలు చేసుకోలేదని చెప్పేసి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 45,000 మంది ఓటర్లు అయితే ఓటు హక్కును ఓటును వారు నమోదు చేసుకోలేదని తెలుస్తుంది. ఇప్పటికీ దాదాపు 6 లక్షల పైచిలకు మంది ఓటర్లు ఉండాల్సి ఉండగా కేవలం 4,63,000 మంది ఓటర్లు మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కానీ 52 మంది అభ్యర్థులకు సంబంధించి 27వ తారీఖు జరగనున్న పోలింగ్ ఏదైతే ఉందో ఆ పోలింగ్కి సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తుంది. జూన్ 5వ తేదీన అంటే పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ జరిగిన తర్వాత తెల్లారి అంటే జూన్ 5వ తేదీన ఈ కౌంటింగ్ అయితే జరుగుతుంది. ఈ కౌంటింగ్ కూడా చాలా లెంతీ ప్రాసెస్ ఉంటుంది. గతంలో మనం చూసాము దాదాపు 3 రోజుల పాటు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగింది. ఇప్పుడు కూడా సేమ్ దాదాపు 2 రోజుల పాటు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 4,63,000 మంది ఓటర్లకు సంబంధించి మొదటి
మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, ఇట్లా ప్రాధాన్యత క్రమంలో ఓట్లన్నిటిని కూడా లెక్కించాల్సి ఉంటుంది కాబట్టి అందుకు కూడా కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనా కానీ సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది. దేవి, ఆయా పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సో ప్రచారం ఏ విధంగా సాగింది? ఇవి జనరల్ ఎలక్షన్ తలపించే విధంగానే ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసాం డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఇటీవల కాలంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధమైన ప్రచారం అయితే జరుగుతుందో, ఎందుకంటే ఆయా పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు, స్టార్ క్యాంపెయినర్స్ కావచ్చు, వారంతా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేశారు. మామూలుగా అయితే ఇది ఉప ఎన్నిక, అది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఉప ఎన్నిక. ఇందులో పార్టీలకు సంబంధించిన గుర్తులు ఏవి ఉండదు, కేవలం అభ్యర్థికి సంబంధించి మాత్రమే అభ్యర్థి పేరు, అభ్యర్థికి సంబంధించిన క్రమసంఖ్య మాత్రమే అక్కడ పొందుపరిచి ఉంటుంది. అది ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారో వారు ప్రాధాన్యత క్రమంలో ఆ ఓటును వినియోగించుకోవాలి. అంటే ఆ వ్యక్తికి సంబంధించి పేరుతో పాటుగా ఫోటో కూడా అక్కడ ఎదురుగా ఉంటుంది. ఆ ఫోటోను చూసి, ఆ పేరును చూసి మాత్రమే అక్కడ అభ్యర్థికి సంబంధించి ఓటు వేయాల్సి ఉంటుంది. 1, 2, 3 క్రమంలోనే ఓటు వేయాల్సి ఉంటుంది. ఇందులో ఎక్కడ కూడా రోమన్ అంకె కానీ లేకపోతే ఇతర పెన్సిల్తో కానీ వేసే అవకాశం ఎక్కడ కూడా ఉండదు. ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా జారీ చేసే పెన్ ఏదైతే ఉంటుందో ఆ పెన్నును తీసుకొని జాగ్రత్తగా దాన్ని ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇష్టానుసారంగా దాన్ని మడిస్తే అది ఆ బ్యాలెట్ బాక్స్లో పట్టదు కాబట్టి దానికి ఒక పద్ధతి ప్రకారం బ్యాలెట్ బాక్స్లో పట్టే విధంగా దాన్ని ఫోల్డ్ చేసి ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. దేవి, థ్యాంక్ యూ సుధీర్.